హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఏం తెలుసుకుందామంటే చాలా ఇంపార్టెంట్, మన ఆడవాళ్ళ అందరికీ ఇంపార్టెంట్. ఎందుకంటే అధిక బరువు. ప్రెగ్నెన్సీ తర్వాత ఒక మిత్ ఏంటంటే అందరూ లావ్ అయిపోతారు, ఫస్ట్ కాకపోయినా సెకండ్ దానికి లావ్ అయిపోతారు అని ఒకటి ఉందన్నమాట. ఈ లావుగా అవ్వడం పక్కా అనేది ఫస్ట్ మన బ్రెయిన్ నుంచి మాత్రం తీసేయాలి. అలాంటి విషయాలు పక్కన పెడితే మన ప్రెగ్నెన్సీలో బరువు ఎక్కుతామనేది అది మాత్రం కరెక్టే. ఎందుకంటే మనం ఫుడ్ ఇంటేక్ మాత్రం ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ప్రెగ్నెన్సీ తర్వాత అనేది ఇంటేక్ మనం ఎలా తీసుకోవాలి, ఎలా అధిక బరువును మాత్రం నెగ్లెక్ట్ చేయాలి. అంటే అది అధిక బరువు అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఛాన్స్ ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో అధిక బరువు తప్పే, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అధిక బరువు ఉండడం కూడా తప్పే. ఈ కాలంలో అందరూ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు రకరకాల. అంటే కొంతమంది ఆల్రెడీ కష్టపడడం కంటే ముందే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది మాత్రం ఈరోజు డిస్కస్ చేద్దాం. సరే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనము ఫుడ్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటాం, ఎక్కువ ఆకలిస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఎలా అయితే కొంచెంగా పోర్షన్స్లో ఫుడ్ తీసుకున్నామో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా పోర్షన్స్లోనే ఫుడ్ తీసుకోవాలి. బేబీకి ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ ఇస్తుంటాం కాబట్టి అది కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మనం ఒకటేసారి తిని వాళ్ళకు 2 అవర్స్కి ఒకసారి, ఒక్కొక్కసారి 1.5 అవర్స్కి ఒకసారి ఫీడింగ్ చేయడం వల్ల నీరసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకు ఓపిక కూడా ఉండదు, ఎలాగో రెస్ట్లో ఉంటాం కాబట్టి దానివల్ల వెయిట్ పుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకటేసారి తిన్నామంటే. సో ఇప్పుడు కూడా ఫుడ్ని మనము పోర్షన్స్లో మాత్రమే తీసుకోవాలి, ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. 3 టైమ్స్ కాకుండా 5 టైమ్స్ అలా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంకొకటి, అవి తినొద్దు అని చెప్పిన వాళ్ళ మాట వింటే మనము రైస్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, బ్రెడ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటివి నేను కూడా విన్నా. బ్రెడ్ లావు పెంచుతుంది, రైస్ కూడా కార్బోహైడ్రేట్స్ లెవెల్ పెంచుతుంది. సో కొంతమంది ఇలా తినడం వల్ల లావ్ అవుతుంటారు. సో అవన్నీ ఏం పట్టించుకోకుండా ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎగ్ తీసుకోవచ్చు, చికెన్, మటన్, ఎవ్రీథింగ్. డాక్టర్ సజెస్ట్ వద్దని చెప్పిన ఆ దుంపలు తప్ప, అది కూడా కొన్ని మంత్స్ వరకు మాత్రమే. అయితే మనకు ఆకలిస్తుంది, ఒక్కొక్కసారి దొంగ ఆకలి కూడా వేస్తుంది. అంటే ఈ దొంగ ఆకలి ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎక్కువగా తిని అలవాటైంది కాబట్టి అదే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఆ అలవాటు కంటిన్యూ అవుతుంది ఎప్పటి వరకు, కొంత టైం వరకు. సో మనం అది కంటిన్యూ చేయకుండా మనం కంట్రోల్గా డైట్ తీసుకొని కంటిన్యూ చేస్తే మనకి ఇది అలవాటు అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఆపరేషన్ అయిన వాళ్ళు మాత్రం కొన్ని నెలలు ఆగాల్సిందే, ఎందుకంటే స్టిచెస్ ఉంటుంది కాబట్టి. అదే నార్మల్ డెలివరీ అయిన తర్వాత కొద్ది రోజు వాళ్ళు ఒక 1 మంత్లోనే యాక్టివ్ అయిపోతున్నారు. సో వాళ్ళు కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ 2 రకాలుగా యూజ్ అవుతాయి. ఒకటి మన స్ట్రెచ్ మార్క్స్ కోసం, ఇంకొకటి మన వెయిట్ లూజ్ కోసం. ఒకవేళ మనం ఇంట్లో ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నాము, హోమ్ చోర్స్ చేస్తున్నాము, హోమ్ వర్క్స్ చేస్తున్నాము అంటే కొంచెం తక్కువగానే ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం ఉంటుంది. సో ఇలా మనం బరువు పెరగకుండా మన బరువుని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. నిజంగానే ఆకలి వేస్తుంది, ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఓవర్గా తినేద్దామని ట్రై చేశాను, చూస్తే వెయిట్ పెరిగిపోతుంది ఒక దిక్కు, మనకు ఆకలి వేస్తుంది. సో నేను 2 మంత్స్ వరకు నేను రైస్, బ్రెడ్ ఎక్కువగా తిన్నాను. సరే వీళ్ళు చెప్పింది కూడా ఎందుకు వినొద్దు అని.
తర్వాత నుంచి నేను నార్మల్ ఫుడ్ అన్ని రకాల ఫుడ్ తీసుకున్నాను. అది కూడా పోర్షన్స్‌లో తీసుకున్నాను. ఇప్పుడు వెయిట్ నార్మల్‌గానే కంటిన్యూ అవుతుంది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం బరువు పెరగకుండా మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకొని, అలాగే పిల్లలకి జాగ్రత్తగా ఉంచుకుంటామని కోరుకుంటూ ఈరోజు ఇదే వీడియో అండి. ఒకవేళ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయితే, కనీసం కొంచెం హెల్ప్ఫుల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.